రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఇవాళ గ్రేటర్ వరంగల్లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 నిట్ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్ కు చేరుకుని స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం హన్మకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై హన్మకొండ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:20 ఆర్ట్స్ కాలేజ్ వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ ర్యాలీని హన్మకొండ కలెక్టరేట్ వద్ద ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నిట్ గెస్ట్ హౌస్ కు చేరుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:35 రెడ్ క్రాస్ ను సందర్శిస్తారు. తర్వాత ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హన్మకొండ బాలికల గిరిజన సంక్షేమ నివాస పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి నిట్ గెస్ట్ హౌస్ కు చేరుకుని తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీధర్. అయితే ఈ రోజు హన్మకొండ, వరంగల్ జిల్లాలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటించినటువంటి సందర్భం నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు నిన్నటి నుంచే సమాచారమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్ కలెక్టర్, అదేవిధంగా హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పేయి, సత్యసారథ, సిపి చేత పూర్తిగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో వరంగల్ కు రాబోతున్న క్రమంలోనే అటు గవర్నర్ కు స్వాగతం పలికేందుకైతే అధికార గణం అయితే పూర్తిగా అసమర్థమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 1 గంట ప్రాంతంలో ర్యాలీలో పాల్గొని ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత నేరుగా బాలికల హాస్టల్ గారికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అధికారులతో పాటు మమేకమై కొన్ని కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు గవర్నర్ రాక నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్, ట్రాఫిక్ పారిశుద్ధ్యం, వైద్య సేవలకు సంబంధించినటువంటి విద్యుత్, సాగునీరు పార్కింగ్ వంటి అంశాలపై కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ తర్వాత వరంగల్ ఆరాధ్య దైవంలోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేటువంటి సన్నాహాలు కూడా ప్రారంభమై అయితే ఈ రోజు సాయంత్రం అటు భద్రకాళి దేవాలయంతో పాటు వరంగల్ లో పర్యటించినటువంటి ఏదైతే గవర్నర్ పర్యటన కోసం అయితే ఇప్పటికే పోలీస్ అధికార యంత్రాంగంతో పాటు జిల్లా అధికార యంత్రాంగంతో పూర్తిగా సమాయత్తమైన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గిరిజన కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి అయితే పూర్తిగా ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ పర్యటనలో భాగంగా పెద్దపల్లిలోని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ కళాశాల లో గవర్నర్ ఎక్కువసేపు ఉండేటువంటి అంశాలు కూడా కనబడుతుంది. దానిపైన కూడా భద్రతా సిబ్బంది కూడా ప్రోటోకాల్ కూడా ఎక్కువగా పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. దీనిపైన జిల్లా కలెక్టర్లు అంటే అటు సత్యసారథతో పాటు ఇటు చాహద్ బాజ్పేయి, అటు సిపి వరంగల్ సిపి శ్వేత పూర్తిగా జిల్లా అధికార యంత్రాంగంతో అప్రమత్తమైనటువంటి సంబంధం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు మనకు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. పోక్సో కేసులో